హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు టెక్ రైల్వే. తెలంగాణ ప్రాంతాల ప్రజలకి రైల్వే శాఖ నుండి ఒక గుడ్ న్యూస్ అనేది అందిందని చెప్పుకోవచ్చు. తెలంగాణలో కీలక ప్రాంతమైన జనగాం రైల్వే స్టేషన్లో కొన్ని రైళ్లకి హాల్టింగ్ ఇవ్వాలని ఎప్పటి నుంచో ప్రజలు కోరుకుంటూ వస్తున్నారు. దీనికి గల కారణం వచ్చేసి ఈ జనగాం, ఆలేరు ఈ పరిసరాల ప్రాంతాల ప్రజలు ఎక్కువగా వృత్తి వ్యాపార పనులనేవి హైదరాబాద్లో కొనసాగిస్తూ ఉంటారు. వీరు ఉదయం పూట ఈ జనగాం, ఆలేరు ఈ పరిసరాల ప్రాంతాల నుంచి ఇటు హైదరాబాద్కి వెళ్ళి సాయంత్రం తిరిగి ఈ జనగాం చుట్టుపక్కల ప్రాంతాలకి చేరుకుంటారు. ఈ ప్రాంతాల ప్రజలు ఎప్పటి నుంచో రైల్వే శాఖకి ఇక్కడ కొన్ని రైళ్లకి హాల్టింగ్ అనేది ఇవ్వండి పెడుతూ వస్తున్నారు. ఎట్టకేలకు అత్యంత కీలకమైన శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి జనగాం రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది వచ్చింది. ఈ వివరాలకు వెళ్తే ట్రైన్ నెంబర్ 12713, 12714 విజయవాడ సికింద్రాబాద్ విజయవాడ మధ్యలో ప్రయాణించే శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్. ఈ బండికి ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ జనగాం రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇవ్వడం జరిగింది. కరోనా ముందు వరకు కూడా ఎక్స్పెరిమెంటల్గా ఇక్కడ జనగాం రైల్వే స్టేషన్లో స్టాప్ అనేది ఇదివరకు ఈ ట్రైన్కి ఇచ్చారు. ఆ తర్వాత కరోనా తర్వాత ఈ స్టాప్ని ఎత్తివేయడం జరిగింది. మళ్ళీ తిరిగి ఇక్కడ ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది జనగాంలో ఇవ్వడం జరిగింది. 12713 విజయవాడ సికింద్రాబాద్ శాతవాహన ఎక్స్ప్రెస్. ఈ బండికి ఈ ఎక్స్పెరిమెంటల్ స్టాప్ అనేది అక్టోబర్ 30 తారీఖు నుంచి అందుబాటులోకి వస్తుంది. ఈ బండి విజయవాడ నుంచి బయలుదేరిన తర్వాత ఉదయం 10 గంటల 14 నిమిషాలకి జనగాం రైల్వే స్టేషన్కి చేరుకొని 10 గంటల 15 నిమిషాలకి జనగాం రైల్వే స్టేషన్ నుండి బయలుదేరుతుంది. 1 నిమిషం పాటు ఈ ట్రైన్కి జనగాం రైల్వే స్టేషన్లో ఆల్ట్ అనేది అందుబాటులో ఉంటుంది. అలాగే 12714 సికింద్రాబాద్ విజయవాడ శాతవాహన ఎక్స్ప్రెస్. ఈ బండికి అక్టోబర్ 30 తారీఖు నుంచి ఇక్కడ జనగాం స్టాపేజ్ అనేది అందుబాటులోకి వస్తుంది. ప్రయాణికులు గమనించగలరు. ఈ రైలు సాయంత్రం సికింద్రాబాద్ నుంచి బయలుదేరిన తర్వాత 5 గంటల 19 నిమిషాలకి ఇక్కడ జనగాంకి చేరుకొని 5 గంటల 20 నిమిషాలకి జనగాం రైల్వే స్టేషన్ నుండి ఈ బండి బయలుదేరుతుంది. ఈ స్టాప్ని ఎక్స్పెరిమెంటల్ స్టాప్గా పరిగణించడం జరుగుతుంది. అంటే 6 నెలల వరకు జనగాం రైల్వే స్టేషన్లో స్టాప్ ఇచ్చి ఇక్కడి నుంచి ప్రజల నుంచి వచ్చిన స్పందన ప్రకారం ఈ స్టాప్ని కొనసాగించాలా లేదా రద్దు చేయాలా అనేది నిర్ణయాన్ని తీసుకోవడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, జనగాం రైల్వే స్టేషన్లో శాతవాహన సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలుకి స్టాప్ ఇవ్వడం మీద మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. మరిన్ని రైల్వే అప్డేట్స్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.